ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోంతా తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ మోంతా తుఫాను ప్రభావంతో ఏపీలోనే పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారనున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు 970 కిలోమీటర్లలో, కాకినాడకు 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. ఇక సోమవారానికి తుఫానుగా బలపడే అవకాశమైతే ఉంది. మోంతా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రికి తుఫాను తీరం దాటనుంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమైతే ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాబోయే 5 రోజులు వర్షాలే అని చెబుతున్నారు. ఇక మోంతా తుఫాను ప్రభావం కారణంగా రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమైతే ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, ఆదివారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మోంతా తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో యంత్రాంగం మరింత అలర్ట్గా ఉండాలని అధికారులకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అలానే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం అందించాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఏదైనా ఆపద వస్తే విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112107 అలాగనే 180042500101 ఇచ్చారు. ఇక మచిలీపట్నం జిల్లాలో 3 రోజులు సెలవులైతే ఇచ్చినట్లుగా తెలుస్తుంది స్కూళ్లకు. ఇదిలా ఉంటే ఈ నెల 27, 28, 29 తేదీలలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు మచిలీపట్నం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక మోంతా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు అన్నింటికీ 3 రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులందరూ కూడా ఈ నెల 26వ తేదీ ఆదివారం సాయంత్రంలోగా వారి వారి ఇండ్లకు వెళ్లే విధంగా పర్యవేక్షించాలన్నారు. ఇక ఈ విషయమై క్షేత్రస్థాయిలో సజావుగా అమలయ్యే విధంగా జిల్లా విద్యాధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా 3 రోజులు సెలవులు. ఇక మోంతా తుఫాను ప్రభావంతో ఈ నెల 27, 28, 29 ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ తేదీలలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక మోంతా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు అన్నింటికీ కూడా 3 రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. అలాగే జిల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులందరూ ఈ నెల 26వ తేదీ ఆదివారం సాయంత్రంలోగా వారి వారి ఇండ్లకు వెళ్లే విధంగా పర్యవేక్షించాలన్నారు. ఇక ఈ విషయమై క్షేత్రస్థాయిలో సజావుగా అమలయ్యే విధంగా జిల్లా విద్యాధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా సూచించారు. ఇక కడపలో కూడా 2 రోజులు సెలవులని చెప్తున్నారు. ఇక ఈ మోంతా తుఫాను ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. ఈ నెల 27, 28న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ శనివారం తెలిపారు.
ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలైతే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇక ఈ మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో శాఖాపరంగా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై మంత్రి సత్యకుమార్ యాదవ్, కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇతర ఉన్నతాధికారులతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాతావరణ కేంద్రం నుంచి అందే హెచ్చరికలు, సంకేతాలను పరిగణనలోకి తీసుకునే చర్యలపై గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఇక గత అనుభవాల్ని పరిగణనలోకి తీసుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో మరిన్ని ముందస్తు చర్యలు అవసరమని సూచించారు. ఈ క్రమంలో ఏ స్థాయిలోనూ అలక్ష్యం, నిర్లక్ష్యం కనిపించకూడదని హితవు పలికారు. తుఫాను ప్రభావ పరిస్థితులు కుదుటపడే వరకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వారు పనిచేసే ఆరోగ్య కేంద్రాలలో 24 గంటలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.